వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగు వారు ఎక్కడున్నా ఒకటే అని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. బ్రెయిన్ డ్రైన్ బ్రెయిన్ గెయిన్ అవుతుందని తాను ఆనాడే చెప్పానని, ఆ రోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందన్నారు. ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని, విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకు వెళ్దామన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలన్నారు. చేయొచ్చు, ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుందని చెప్పి ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఇక్కడే ర్యాపిడో ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు. అంటే మోటార్ బైకులన్నీ కూడా, టూ వీలర్స్ అన్నీ యాప్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక అమ్మాయి, సుందరి అమ్మాయి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ స్టేషన్స్, కో వర్కింగ్ స్పేస్, ఇట్ ఈజ్ ఒక ఆలోచన తీసుకొని ఇప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది. నేను మొన్న చెప్పాను, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది, జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఎక్కడ పుట్టారో అక్కడ కూడా చేయాలని ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది కో వర్కింగ్ స్పేస్లో. అంటే ఈరోజు మనకు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు పని చేయొచ్చు, నాకు అవసరమైతే నేను పని తీసుకుంటా. ఇంకొక పక్క ఫిజికల్గా చేయాలంటే ఒకప్పుడు రోజంతా పని చేసేవాళ్ళం, ఇప్పుడు అవర్లీ బేస్ వచ్చింది. డ్రైవర్ అవరా, 2 అవర్సా, లేకపోతే డ్రాప్ ఇవన్నీ వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా యాప్ చూసుకొని ఎవరికి అవసరమైతే పనిచేసే పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. ఇంకా టెక్నాలజీలో ఇంకా అనేకమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం నెంబర్ 1 అవుతాం, కోట్ల రూపాయలు సంపాదిస్తాం. కొంతమంది అయితే బిలీవర్ అంటే ఈజీగా చెప్పేస్తున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత చాలా మంది మాట్లాడితే ఏం చేస్తున్నామంటే, అమెరికాకు పోయాను, కంపెనీలు పెట్టాను, చైన్ ఆఫ్ కంపెనీస్ పెట్టాను, ఈరోజు నెట్వర్క్ ఎంత ఉందంటే
2 బిలియన్ 3 బిలియన్ 5 బిలియన్ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది గర్వకారణం. కానీ నేను ఒక పిలుపిస్తున్నాను, సమాజంలో భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి. మనకందరికీ సమాజం ఈ స్థాయి ఇచ్చింది. నేను రాజకీయాలు రావచ్చు, మీరు ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఇంకొకరు ఒక అకాడమిషియన్గా ఉండొచ్చు, లేకుంటే ఎల్లా కృష్ణ గారికి కలిసి వచ్చి ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాడు. అంటే దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణనే కనపడేవాడు. అప్పట్లో కంపెనీలు ఉండేటివి కాదు, 2-3 కంపెనీలే ఉండేటివి. అలాంటిది ఆ రోజుట్లో నేను బయోటెక్నాలజీ ఆలోచించి జనాం వ్యాలీ ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి మన తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న తెలుగు మహాసభలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక విద్య, పాలన వ్యవహారాలు, అధికారిక ఉత్తర్వులు తెలుగులోనే రావాలన్నారు. న్యాయస్థానాల్లో వాదనలు, ప్రతివాదనలు, తీర్పులు తెలుగుతో పాటు ప్రాంతీయ భాషల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో సినిమాలకు అద్భుతమైన తెలుగు పేర్లు పెట్టేవారు, కానీ ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు. సినిమాల పేర్లు తెలుగులో ఉండే బాగుంటుందన్నారు. కేంద్రం తీసుకురానున్న నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కాలంలో తెలుగును ఎన్నో రకాలుగా పోషించారు, అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య, వేమన, శ్రీనాథుడు అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మహాకవులందరూ తమ రచనలతో గొప్పదైనటువంటి తెలుగు సాహిత్యాన్ని మనకు అందించిన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, శ్రీ దాసర కృష్ణమాచార్యులు, గిడుగు వెంకట రామమూర్తి, కందుకూరి వీరేశలింగం లాంటి అనేక మంది మహానుభావులు ఈ ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యానికి కొత్త పుంతలు తొక్కించిన విషయాన్ని మనమందరం కూడా మరవకూడదు. నాడు నిజాం నియంత్రిత ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ రాష్ట్రపతి రంగాచార్యులు రాసినటువంటి అనేక రచనలు మనకు జ్ఞాపకం ఉంటాయి. నిజాం కాలంలో మన కళ్ళ ముందు తెలుగు భాష ఏ రకంగా అణిచివేతకు గురైందో మనకు తెలుసు. ఉర్దూ మాత్రమే చదవాలి అనే రకంగా ఉర్దూ పాఠశాలలు మాత్రమే ఉండేది. తెలుగు వాళ్ళు అక్కడే ఉర్దూ తప్పనిసరిగా నేర్చుకోవాలనేటువంటి ఒక నిర్బంధ కాండ ఉన్నప్పుడు అనేక మంది మరి ఆంధ్ర మహాసభ కావచ్చు, ఆర్య సమాజ్ కావచ్చు, లేక కృష్ణమాచార్యులు అంటే అనేక మంది మహానుభావులు తెలుగు ఉద్యమాన్ని ఈరోజు నిజాం ప్రాంతంలో ఏ రకంగా కొనసాగించారో, ఏ రకంగా నిర్బంధాలను ఎదుర్కొని జైలు శిక్షలు అనుభవించారో తెలుగు కోసము మనకు తెలుసు. నాడు గ్రంథాల ఉద్యమం కానీ ఆంధ్ర మహాసభ పేరిట తెలుగు భాషను పరిరక్షించేందుకు అనేక పోరాటాలు వాళ్ళు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాడపాటి హనుమంతరావు గారు, పూర్వుల రామకృష్ణారావు గారు వంటి మహాయోగుల కృషితో ఈ ప్రాంతంలో తెలుగు రక్షించబడిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మన తెలుగు భాష చాలా ప్రత్యేకమైనటువంటి భాష. యక్షగానం కానీ, భగవద్వేళ కానీ, అదే రకంగా బుర్రకథలు కానీ, మరి హరికథలు కానీ మన తెలుగు భాషకే ప్రత్యేకమైనటువంటి మరి కళారూపాలు. అవధానం మనకు తెలుసు. అవధానం అనేటువంటిది తెలుగు లేకపోతే సంస్కృతం తప్పిస్తే ప్రపంచంలో మరే భాషలో కూడా అవధానం లాంటి కళ లేదని విషయాన్ని, సాహిత్యం లేదని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలుగు భాష. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ కేంద్రాలను జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.
ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈవో ద్వారా, జేఈఓ ద్వారా. 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహకరించాలి నాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకి. కుంభమేళా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేఈఓ గారు వెళ్ళి చూసి వచ్చారు. అది అక్కడ కూడా 4 ఎకరాల్లో ఇక్కడ ఏదైతే నమూనా ఉందో దాని ప్రకారం అక్కడ కూడా చేస్తున్నారు. త్వరలోనే మీకు అవన్నీ విజువల్స్ కూడా ఇస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అది గవర్నమెంట్ దగ్గర ఉంది, రావాలి. మనమైతే టీటీడీ అయితే లెటర్ రాసింది. అది టీటీడీ లెటర్ స్థలం కాదు, అది గవర్నమెంట్ది. టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి టీటీడీ తీసుకోవాలని మనం లెటర్ రాసాము. అది గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. అది రాగానే మొదలు పెడదాం. వీళ్ళు వచ్చే వాళ్ళంతా సామాన్య భక్తులే. ఏపీ నెగ్లిజిబుల్ అండి. అదే డిస్కస్ చేసాము. కొన్ని పోలీస్ వాళ్ళు ఉన్నారు, మన విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. మాజీ సీఎం జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తే మంచిదేనని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించేందుకు విజయవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా వేశాం. గతంలో లాగా హెలికాప్టర్ లో కాకుండా ఇప్పుడు జగన్ నిర్భయంగా రోడ్లపైకి రావచ్చన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ వచ్చి మేం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రజల్లోకి వస్తూ అప్పుడేం లేదు, రావచ్చు. అంటే 5 సంవత్సరాలు ఎవరు కంపర్ లేదు. ఇప్పుడు వచ్చి తిరుగుతారు. అంటే ఇప్పుడు వరకు ఆల్రెడీ అయిపోయి 3 చేసాం, ఇంకా కూడా చేస్తున్నాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా. మధ్యాహ్నం భోజనం ఇస్తామని మేము చెప్పలేదు, ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా. ఇవ్వని హామీలు కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి, ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్ గా వేసాం. ఆయన హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి. ఇంకా చేయాల్సిన, అంటే 100% అన్ని రోడ్లు బాగున్నాయి నేను అన్ను. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం. అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం. అంతేనా? ఓకే. సాక్షి రాలా టీవీ నైన్ ఉన్నాడు కదా. ఎవరు టీవీ నైన్ ఎక్కడబ్బా? నో క్వశ్చన్ సార్. అట్లా చేయకూడదు అట్లా. ఓకేమా? థ్యాంక్ యూ మేడం. బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది. మైక్ ఇస్తున్నా ఇస్తాం.
areas that they want the government to improve. And one of the major focus areas is apart from infrastructure, how do you strengthen the curriculum, how do you give all the books, and also reintroduce the midday meal program. Introduce the midday meal program in junior colleges was the request and ask from the children back then. So as part of our public governance, అతి విశ్వాసం చిన్న చిన్న తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కాంగ్రెస్ నేతలు ఇంకా కేసీఆర్ పేరే తలుస్తున్నారని విమర్శించారు. పరిపాలన చేయడం చేతకాక రాష్ట్రం దివాళా తీసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావడం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని అంటున్నారని, కానీ అసలు దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి బుర్రా అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లకు గ్యారెంటీలో 6 గ్యారెంటీలు మాత్రమే అమలైందన్నారు. ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు ఆదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డలో బర్రె పడ్డది. బర్రె మేడిగడ్డ బరాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు చక్కగా లేవు. ఆ బర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీ తీసుకొచ్చి బర్రె చూడుని దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బరాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిండ్రు అందరూ. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిండ్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లనే చేసి కొట్టుకపోవాలని చూస్తాను. ఎట్లన్నా చేసి కొట్టుకుపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మళ్ళీ లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లను నడిచిపోయినాయి, చేయాల్సిన నీళ్లు మొత్తం చివరి పడి దాకా ఇవ్వచ్చు, ఎక్కడ గోదావరి దాకా ఇవ్వచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయం ఏం దొరికేనా? కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషలో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు వేగం పెంచింది. నేడు ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. Then I get a call from Mr. Raj Garu saying, Shankar sir, I was doing last 2 schedules of RRR. I was working. Then Raju sir comes to Ramoji Film City where I was working. He says, Ram, Mr. Shankar wants to work. I said, huh? I said, yeah, baad mein bolenge. He said, hello. Kya baad mein bolenge? Ye Shankar sir hai. He said, aapke paas kya hai, Shankar sir aayega. Then I got to know it is really Shankar sir. I was like, shit, Raju sir, call right now. So it is such a dream come true for me. You know, we all have been watching his movies growing up. You know, recently Mr. Rajmani sir also said he's the epitome of commercial films, the larger than life. He has defined what is the global film and global cinema and the pan-India cinema. He was the first pan-India director we had. Hats off to him, and I'm so blessed. And yeah, I don't know how my dad will feel, but yeah, I'm very blessed. He should have done it with dad. So I'm very fortunate, and it's a blessing to work in just 5 years to work with a director like Mr. Rajmani Garu and then Shankar. As an actor, it is so enriching, and it's so much to learn from both of them.
there's there's no comparison, of course, but both of them are like masters of their craft. But S.S. Rajamouli sir and S. Shankar sir. So how do you see this thing ki, you were directed by Rajamouli sir and now Shankar sir? Kya difference hai? Thank God, difference. You didn't compare them. Not at all, sir. Not at all. So both of them are taskmasters. Both of them expect a lot from each and every person, and especially having such beautiful actors. He is one of the craziest person and the craziest actors I've met. He is. And he just said he saw the song and he saw Kiara and me. मैंने तो producer का ये देखा था उसमें. So I think both Mr. Rajamouli sir and me, Mr. Shankar sir, both are taskmasters. They give you every opportunity perform karne ke liye and to be your best. It is very rare to work with such talent, and they keep pushing you always. And there's not one day where थोड़ा relax होने के लिए time मिलता है. नहीं. Every day, even if it's a single shot. I remember one day I was sitting with Shankar sir saying, "Hi Ram, coffee pe?" Yes sir. Abhi first day tha. Then he was having a coffee, I was having a coffee, and suddenly he started looking not at me, at my hair. And he called assistant director. He said, "Idhar aao, wo iPad leke aao." And he's looking at the iPad and this thing. I said, then मेरे को मालूम पड़ गया he's not talking to me. वो character के साथ बात कर रहा है. Ram Nanda. I said, "Idhar aao." And he started touching me. It is very intimidating when somebody touches you like this. I said, I can't say. He said, कुछ बदला क्या? क्योंकि iPad में जो आपको पिक्चर ने भेजा था वो कैरावन में exactly नहीं था. I said, I swear to God, it is only 5% difference from what he sent. But he is so particular and he is so master at his craft. Even that 5%, it doesn't matter. And even if you're Mr. Rajnikant ji or Kamal Haasan ji, he worked with, or myself, doesn't matter. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పట్ల పెంచుకున్న ఇష్టం ఆమెను 52 ఏళ్ల వయసులో సముద్రంలో 152 కిలోమీటర్ల సాహస స్విమ్మింగ్ ను పూర్తి చేసేలా చేసింది. సామర్లకోటకు చెందిన స్విమ్మర్ గోలి శ్యామల గత నెల 28న విశాఖ సముద్ర తీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహస యాత్ర ప్రారంభించారు. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కిలోమీటర్లు ఇది కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి విజయవంతంగా చేరుకున్నారు. శ్యామలకు కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ లో ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, కాకినాడ సీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మురళీధర్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకున్న ఆమె వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమెకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తయిన వెంటనే రంగనాయకుల మండపం ఆవరణలో జాన్వీ కపూర్ కు ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రభుత్వ బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కొద్దిసేపటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం హీరో అల్లు అర్జున్ మరోసారి కోర్టును ఆశ్రయించగా ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్ తన రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.